ఆంధ్ర కింగ్ తాలూకాపై రామ్కి నమ్మకం కుదరట్లేదా? అంచనాలు భారీగా పెట్టుకున్న అభిమానులకి సినిమా పెద్ద షాకే ఇవ్వబోతోందా? అందుకే వాటా కావాలన్న ఈ ఎనర్జెటిక్ స్టార్ ఇప్పుడు రెమ్యునరేషన్తో రిలాక్స్ కాబోతున్నాడా? అసలు ఈ సినిమా విషయంలో వస్తున్న వార్తల కథా కవామేషు ఏమై ఉంటుంది? సక్సెస్ ఇది చేసే సౌండ్ వినసొంపుగా ఉంటుంది. అందుకే ఏది చేసైనా సరే సినిమాను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని తెగ ఆరాట పడిపోతారంతా. అలానే ఆంధ్ర కింగ్ తాలూకా కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాడు రామ్ పోతినేని. ఇక సినిమాపై గురి కుదరటంతో పారితోషికం కాకుండా సీడెడ్ లో వాటా తీసుకున్నాడట. అంతవరకు బాగానే ఉంది. ఇక మేకర్స్ కూడా ఫుల్ హ్యాపీ మోడ్ లోకి వెళ్లిపోయారు కూడా. అయితే సినిమాపై కాన్ఫిడెన్స్ పోయిందా లేక రిస్క్ ఎందుకని డిసైడ్ అయ్యాడా తెలీదు కానీ వాటా వద్దు, ఆ మూట వద్దు, నా రెమ్యూనరేషన్ నాకిస్తే అదే 10,000 అసలు విషయం చెప్పేటంతో కంగు తిన్నారట ప్రొడ్యూసర్స్. అసలే అనుకున్న బడ్జెట్ కి హద్దులు లేకుండా పోతుందని ఓవైపు బాధపడిపోతుంటే ఇప్పుడీ షాక్ ఎంట్రా అని తలలు పట్టేసుకున్నారట అంతా. ఇక రామ్ కెరియర్ విషయానికొస్తే స్మార్ట్ శంకర్ తర్వాత రెడ్ వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ అంటూ వచ్చిన సినిమా వచ్చినట్టే పోవటంతో ఆశలన్నీ ఆంధ్ర కింగ్ తాలూకా పైనే పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ అవుట్పుట్ చూస్తే అంత సాటిస్ఫై లేనట్టే కనిపిస్తోంది. చూడాలి మరి. భాగ్యశ్రీ, ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్ తో నవంబర్ 28న వస్తానంటూ రెడీ అవుతున్న ఈ సినిమా రామ్ అనుకున్నట్టుగా అవుతుందా లేక డైరెక్టర్ మహేష్ నమ్మకాన్ని నిలబెడుతుందా? For more videos like this, subscribe Big TV channel.